గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముస్టిపల్లిలో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరా తీశారు. బెల్ట్ షాపులు మూసివేయలేదని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. మద్యపాన నిషేధం అంటలేను. బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు, పిల్లల్ని కొడుతున్నారు, తల్లిదండ్రులను కొడుతున్నారు. మీకు అర్థం ఉండాలి, సోయి ఉండాలి చెప్తుండే ఎన్నిసార్లు. మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది రైతుల కోసం, ఇండ్ల కోసం, పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం 2 నెలలు ఎంబడి చేపించాను. నేను ఫోన్ చేసి అధికారులు ఎండబడ్డాం, రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం. ఒక పండుగ వాతావరణం, పై అధికారులతో మాట్లాడి రాత్రి పగలు నిమిషం ఖాళీగా లేకుండా మీ పనులు చేపిస్తున్నాం. కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పెడతారా లేదా? సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు. బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి. మీరందరూ ఏ గ్రామంలో అయినా సరే మైదానం పెట్టండి. మేము బెల్ట్ షాపులు బంద్ చెప్పి ఫస్ట్ చెప్తున్నాను. చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నా దగ్గర నేను రిపేర్ వస్తుంటే కొంచెం గౌరవం, అఫీషియల్ ప్రోగ్రాము, మనందరికీ పండగ లాంటి ప్రోగ్రాం. సబ్స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఒక మర్యాద, పద్ధతి, గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేచి తాగడానికి. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేయాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేయాలి. రేపు ఉదయం వచ్చి ముస్టిపల్లిలో ఎన్ని బూతులున్నాయి? 5 మహిళలు, 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూత్లో 5 పురుషులు, 5 లేడీస్. రెండో బూత్లో 5 పురుషులు, 20 మంది తోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఈ పద్ధతేనా? మర్యాదనా? అర్థమైతే చెప్తే నేను 8 నెలల నుంచి చెప్తున్నా. మీ అందరికి కూడా ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. మళ్ళీ కొన్ని షాప్ లేదు అదే మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేసి